ఆంధ్రప్రదేశ్లో త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో కూటమిలోని ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ అధిష్టానాన్ని అభ్యర్థిస్తున్నాయి. పదవుల కోసం కడప తమ్ముళ్లు పెద్ద సంఖ్యలో విజయవాడకు క్యూ కట్టారు. పార్టీలోని కీలక నేతల ద్వారా గట్టిగా లాబింగ్ చేస్తున్నారు. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం. టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఆశావహుల సంఖ్య భారీగా ఉండగా చారిత్రక బలమున్న కడప జిల్లాకు ఈసారి ఎక్కువ సంఖ్యలో పదవులు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గతంలో 1999 ఎన్నికల వరకు కడపలో పసుపు జెండా రెపరెపలాడిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కడప జిల్లా తెలుగు తమ్ముళ్లలో ఇప్పుడు ఆశ, ఆవేదన కలగలిపి ఉన్నాయి. 1999 తర్వాత దాదాపు 2 దశాబ్దాలుగా పంక్చర్ అయిన సైకిల్ పార్టీకి కరువు ప్రాంతంలో 2024 ఎన్నికలు చారిత్రక బౌన్స్ బ్యాక్ ఇచ్చాయి. 2014లో రాష్ట్రం మొత్తం అధికారంలోకి వచ్చిన జిల్లాలో సింగిల్ డిజిట్కే పరిమితమైన టీడీపీకి ఈసారి ఉమ్మడి జిల్లాలో 7 సీట్లు దక్కడం సాధారణ విజయం కాదు, నేతల త్యాగాల ఫలితం. పదవుల కోసం ఇప్పుడు వారు అడుగుతున్నది కేవలం దయ కాదు, తమ హక్కు. ఎన్నికల్లో సీట్లు దక్కించుకోలేకపోయిన ఆ నేతలు ఇప్పుడు నామినేటెడ్ పదవులపై గంపెడాసలు పెట్టుకున్నారు. నిరాశ ఎందుకు? ఇప్పటి వరకు జరిగిన నామినేషన్ల భర్తీలో జిల్లాకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. ఒక్క చైర్మన్ స్థాయి పదవి కూడా రాకపోవడంపై వారిలో అసంతృప్తి నెలకొంది. అందుకే ఈసారి ప్రకటించే నామినేటెడ్ పదవుల్లో కడపకు అధిక వాటా ఇవ్వాలని అధిష్టానాన్ని గట్టిగా కోరుతున్నారు. ఇక ఈ విజయం కేవలం ఎన్నికల ఫలితం కాదు. పార్టీ నిర్వహించిన కడప మహానాడును సూపర్ సక్సెస్ చేశారు. ముఖ్యంగా పులివెందుల ఒంటిమిట్టె జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ జగన్ సొంత నియోజకవర్గంలోనే సత్తా చాటి జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్నందుకు అధిష్టానమిచ్చే గిఫ్ట్గా ఈ పదవులు భావిస్తున్నారు. గత 2 దశాబ్దాల పోరాటానికి 2024లో సాధించిన చారిత్రక విజయానికి ప్రతిఫలంగా పదవులను ఎలాగైనా దక్కించుకోవాలని కడప తమ్ముళ్లు తహతహలాడుతున్నారు. వారి లాబియింగ్ ఉధృతంగా ఉంది. కడప తెలుగు తమ్ముళ్లు జమ్మలమడుగు సీటు ఆశించారు. కానీ ఎన్నికల చివరి సమయంలో తన సీటును తన బాబాయి కోసం త్యాగం చేసిన భూపేష్ రెడ్డి, పులివెందులకు చెందిన బీటెక్ రవి, కమలాపురానికి చెందిన పుత్త నరసింహారెడ్డి, ప్రొద్దుటూరులో టీడీపీ వాయిస్ బలంగా వినిపించిన ఉక్కు ప్రవీణ్ రెడ్డితో పాటు కడపకు చెందిన చాలా మంది సీనియర్ నేతలు నామినేటెడ్ పోస్టులను ఆశిస్తున్నారు. మరోవైపు కడప నుంచి అమీర్ బాబుతో పాటు అలంకానిపల్లి లక్ష్మీరెడ్డి కుటుంబం కూడా నామినేటెడ్ పదవి కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. అలాగే అన్నమయ్య జిల్లాకు చెందిన రాయచోటికి చెందిన సుగవాసి ప్రసాద్ బాబు, రాజంపేట నియోజకవర్గానికి చెందిన మేడా విజయశేఖర్ రెడ్డి కూడా పదవి ఆశిస్తున్నారట. ఇక రైల్వే కోడూరుకు చెందిన భత్యాల చెంగల్రాయుడు, పంతగాని నరసింహప్రసాద్తో పాటు పలువురు జనసేన నేతలు కూడా తమకు పదవులు కేటాయించాలంటున్నారు. టీడీపీ నేతలే కాదు, జనసేన, బీజేపీ నేతలు కూడా తమకి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని తమ అగ్రనేతలను కోరుతున్నారట. నెల రోజుల్లో నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తారన్న సమాచారంతో కడప జిల్లాకు చెందిన నేతలంతా విజయవాడ బాట పట్టారట. తమకు అనుకూలంగా ఉన్న అగ్రనేతలతో లాబియింగ్ చేస్తున్నారట. బీజేపీ, జనసేన నేతలు ఆయా అగ్రనేతలతో లాబియింగ్ చేస్తున్నారట. ఇకపోతే కడప, రాజంపేట, రైల్వే కోడూరు బీజేపీ, జనసేన నేతలు టీడీపీతో సమానంగా తమకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. అయితే అధిష్టానం చివరికి ఎవరికి పట్టం కడుతుందో వేచి చూడాలి మరి.